హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మదర్స్ డే శుభాకాంక్షలు. మదర్స్ డే సందర్భంగా తల్లిలైన వంటి వారికి యేసుక్రీస్తు వారు చెప్పుచున్న మాటే ఈరోజు వాక్యం. యేసుక్రీస్తు వారు ప్రతి తల్లితో ఆయనే స్వయంగా ఆ దినాల్లో మాట్లాడాడు. చూద్దాం వాక్యంలో. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనము. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. యెరూషలేము కుమార్తెలు అనేక మంది యేసుక్రీస్తు వారు సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు వారు రొమ్ము కొట్టుకొని ఆ స్త్రీలందరూ కూడా ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు చెప్పుచున్న మాట ఏంటంటే తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా గురించి ఏడవకండి. అయ్యో ప్రభువా, నిన్ను సిలువ వేశారా, నిన్ను కొట్టారా అని మీరు నా గురించి ఏడవకండి. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఎందుకంటే వస్తున్న దినాలు చాలా కష్టమైన దినాలు వస్తున్నాయి. చూడండి, ఇదిగో గుడ్రాలు కనని గర్భములో పాలిచ్చిన స్తనములు ధన్యములైనవని చెప్పు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ధన్యములు అంటే ఎవరైతే పిల్లలు కనలేదో వారే ధన్యములు, ఎవరైతే పిల్లలకు పాలు ఇవ్వలేదో స్తనములు వారే ధన్యులు. పిల్లలకి కనని గుడ్రాలు ధన్యులు అనే చెప్పు దినాలు వస్తున్నాయి. కనుక మీ పిల్లలని అపవాది చేతికి అప్పగించకుండా మీ పిల్లల కొరకు ఏడవండి. ఏడవడం అంటే పిల్లల కొరకు ప్రార్థించండి. పిల్లలను ఆ యొక్క పక్క త్రోవను పట్టించే దినాలు వస్తున్నాయి. నిజంగా దినాలు వచ్చేసాయి కదండి. నేటి దినాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఈ పిల్లలు చిన్న పిల్లలతో సహితము డ్యాన్స్ అంటే పిల్లలు ఉర్రూతిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర తీసుకెళ్ళి ఒక చిన్న మ్యూజిక్ పెట్టండి, వాళ్ళకి ఏం గుర్తుకొస్తుందో అందులో డ్యాన్స్ 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 వేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని సాతాను యొక్క అబంధాస్తకాల్లోనికి వెళ్ళిపోతున్నారు. పిల్లలకి అలాంటివి వస్తున్న దినాలు. తల్లిదండ్రుల మీద ఇప్పుడు పిల్లలు ఎంతగా తిరుగుబాటుతనం చేస్తున్నారు. తల్లిదండ్రులను పిల్లలను ప్రతిసారి బ్రతిమాలుకోవాల్సి వస్తుంది తల్లి తండ్రికి. ఏమైపోతారో ఏమో అని చెప్పి. కనుక అలాంటి దినాలు వస్తున్నాయి. ఆ రోజుల్లోనే యేసు ప్రభు వారే స్వయంగా చెప్పిన మాట. చాలా వాక్యాలు ఉన్నాయి తల్లుల గురించి చెప్పవలసినవి. అయితే ఇది యేసుక్రీస్తు ప్రభువారు తల్లి అయిన ప్రతి తల్లికి చెప్తున్న మాట. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. తెల్లవారయ్యేసరికి పిల్లల కొరకు, ప్రభువా నేను లేచాను, నా బిడ్డలు ఇదిగో బయటికి వెళ్తున్నారు ప్రభువా, వారికి నీ కృప సహాయము దయచేయండి ప్రభువా, వారికి నీ జ్ఞానము దయచేయండి ప్రభువా, దేవా వారిని మీరు ఎత్తి పట్టుకోండి నాయన, అయ్యా వారు నీలో ఎదిగేలాగా సహాయము దయచేయండి అని దేవునికి పిల్లల నిమిత్తము మొదలుపెట్టుకోవాలి. ఎక్కడ చూసినా ఆ పిల్లలు అనేవారు యవ్వనస్తులైన వంటి వారు, చిన్న పిల్లలైన వంటి వారిని సాతానుడు గర్జించే సింహంలా మృంగి వేస్తూ ఉన్నాడు. యవనస్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, అస్సలు మాట వినటం లేదు. పూర్వ దినాల్లో యాకోబుకి 12 మంది కుమారులు ఉన్నారు. 12 మంది కుమారులు వారికి పిల్లలు ఉన్నా తండ్రి దగ్గర వారి చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడేవారు. అంత వయసు వచ్చిన తల్లిదండ్రులకు వారు అంత విధేయతనిచ్చేవారు. ఆ దినాల్లో వారు అంత విధేయతనిచ్చేవారు. గడిచిన 30 సంవత్సరాల క్రితం కూడా ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇలా ఒక కుటుంబ వ్యవస్థ నడిచేది. వదిన, మరిది, బాబాయి, పిన్ని ఇలా కుటుంబ వ్యవస్థ నడిచేది. నేటి దినాల్లో పిల్లలకి అలాంటివేవి నేర్పించటం లేదు. భార్యాభర్తల వివాహం అవగానే వేరే, వాళ్ళ బ్రతుకు వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళ నడిపింపు అలాగా ఉంది. ఎప్పుడు కూడా దేవుని ప్రజలైన వంటి వారు, తల్లిదండ్రులైన వంటి వారు పిల్లల్ని అటువంటి పద్ధతుల్లో పెంచకూడదు. దేవుని వాక్యములో వారిని ఎదిగించాలి.
వాక్యాన్ని వారి యొక్క ఉగ్గు పాలుగా వాక్యాన్ని వారికి నేర్పించాలి. ఉగ్గు ఎలాగైతే చంటి పిల్లలకి పడతారో, పాలు ఎలా పడతారో వాక్యం అనే ఉగ్గు పాలను వారికి పోయాలి. పౌలు గారు చెప్తారు, వాక్యం అనే ఉగ్గు పాలతో మిమ్మల్ని నేను పెంచుతున్నానని. దేవుని వాక్యముతో వారిని పెంచాలి, దేవుని మాటలతో వారిని పెంచాలి. అలా పెంచినప్పుడు వారి భవిష్యత్తు జీవితాలు దీవించబడతాయి. యేసు ప్రభు వారే చెప్తున్నారు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి, కన్నీరు విడవండి. దేవుని సన్నిధిలో మీ పిల్లల కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. పిల్లలని మంచి మార్గంలో నడిపించండి. అలా ఎవరండి, ఏ తల్లిదండ్రి అండి పిల్లల్ని చెడ్డ మార్గంలో నడిపిస్తారు? మేమందరమే మంచి మార్గంలోనే నడిపిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో రెబెకా, హన్నా, శారా వీళ్ళందరూ కూడా పిల్లలకని మంచి మార్గంలో నడిపించినటువంటి వారు. ఇంకా నూతన నిబంధనలో తిమోతి వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కూడా. యొక్క గురువు ఎవరు బిడ్డకి అంటే తల్లే. చెంటి బిడ్డని, మాట్లాడుతున్న బిడ్డని పట్టుకొని చూడండి, తండ్రి ఉన్నా ఇంకెవరైనా బంధువులున్నా, తన తాత మామ అందరూ ఉన్నా బిడ్డ తల్లి దగ్గరికే పరిగెట్టుకుంటూ వెళ్తుంది. తల్లి కొట్టినా తల్లి దగ్గరికే వెళ్తుంది. తల్లి ఏం చెప్తే అదే వింటాడు ఆ బిడ్డ కానీ, ఆ అమ్మాయి కానీ, అబ్బాయి కానీ. ఎందుకు అంటే వారి హృదయము తల్లితో ముడిపడి ఉంటుంది. తల్లి ఆ తెల్లని పేపర్ వంటి వారి హృదయం మీద ఏమి రాస్తుందో చిన్నతనంలో అదే వారి హృదయంలో ఉండిపోద్ది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇప్పుడు 35 సంవత్సరాలు. వాళ్ళు అమ్మ ఏం చెప్పేదంటే వాళ్ళకి, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు ఎక్కువగా దిష్టి తగిలేస్తూ ఉంటుంది, కనుక నీకేం చేయాలంటే నీ అరికాలికి నేను నల్లటి బొట్టు పెడతాను. ఆ నల్లటి కోటి కానీ అరికాలికి పెడితే నీకే దిష్టి తగలదని చెప్పింది చిన్నప్పుడు తల్లి. ఇప్పటికీ కూడా 35 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా ఆమె తన అరికాలికి నల్లటి బొట్టు పెట్టుకుంటారు. ఎందుకు అంటే దిష్టి తగలదు. ఆ తల్లి చిన్నతనంలో ఏదైతే ఆ బిడ్డ హృదయంలో వేసిందో, నాటిందో, అది ఆమె మీద ఇప్పటికీ పనిచేస్తుంది. దాన్ని తన పిల్లలకి కూడా ఆమె అలవాటు చేసింది. చూసారా? అందుకే బైబిల్ చెప్తుంది, బాలుడు నడవలసిన మార్గంలో వాడు నడిపించుము, పెద్దవాడైనను వాటి యొద్ద నుంచి తొలగిపోడు. బాలుడు ఏ మార్గంలో నడవాలి? దైవ మార్గంలో నడవాలి, దేవుని వాక్యానుసారముగా నడవాలి. నాయనా, నీ పక్కవాడిది పెన్సిల్ కానీ, పెన్ను కానీ, పలక పుల్ల కానీ, అదే స్లేట్ పెన్సిల్ కానీ ఏది కూడా నువ్వు తీసుకురాకూడదు. వాడి దగ్గర లేకపోతే నీవు వాడికి ఇవ్వాలి అని నేర్పించాలి. పర్వాలేదులే, వాడు పుస్తకం తెచ్చి, వాడు పెన్సిల్ తెచ్చే, ఏం పర్లేదు అని వాడు తెచ్చేస్తుంటే నవ్వుకొని అవి ఇంట్లో దాచుకుంటే పెద్దవాడైన కొలది వాడు మైండ్లో అదే పడిపోతూ ఉంటుంది. పెద్దలను గౌరవించాలి నాయన. పాప, పెద్దవారి మీద విసుగుదలలు పడకూడదు. పెద్దవారిని, వారు నీకంటే వయసులో పెద్దవారు, వారిని నువ్వు గౌరవించాలి, వారిని నువ్వు ప్రేమించాలి. వారు నిన్ను ఏదైనా అడిగినప్పుడు, నీకు ఏదైనా పని చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్తగా వాటిని చెయ్యాలి. అంతేగాని వాళ్ళ మీద తిరుగుబాటుతనం చేయకూడదు. నువ్వు చిన్నప్పుడే బాలప్రాయంలో ఉన్నప్పుడే నీ పిల్లలకి నేర్పిస్తే పెద్దవాళ్ళు అయిన కొలది ఆ పెద్దలకే కాదండి, చుట్టుపక్కల వారికి ఎవరు పెద్దవారు కనబడినా వారందరికీ కూడా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు, విధేయులవుతూ ఉంటారు. అప్పుడు పెద్దవారు వారిని చూసి ఆశీర్వదిస్తారు. నిండి నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో నువ్వు జీవించు అని ఆశీర్వదించినప్పుడు ఆ పెద్దల మాట పిల్లల మీదకి ఆశీర్వాదకరంగా దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, నరుడిగా నడవతారిగా ఆయన భూమి మీదకి తల్లి గర్భంలో ఒక కుమారుడిగా వచ్చిన తరువాత ఆయన కూడా ఎలా పెరిగాడట? దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ వచ్చాడట. నేను దేవుడిని కదా, మనుషుల మాట నేనెందుకు వినాలి, మనుషులు నేనెందుకు గౌరవించాలి, మనుషులతో నాకేం పని, నేను దేవుడిని, నేనేం చెబితే అదే జరుగుతుందని అహంభావము యేసుక్రీస్తు వారికి లేదు.
పిల్లలకి అహంభావము, అసూయ, ద్వేషము, కక్ష, పగ ఇలాంటివి నేర్పించకూడదు. ఎవరికైతే ఉంటాయో వారు నాశనం అవుతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ అతల్య తన కుమారుణ్ణి అలాగే పెంచింది. అతని చరిత్ర అంతా చదవండి. 22వ అధ్యాయం 23, 24లో అతని గురించి ఉంటుంది. తన యొక్క జీవితంలో ఆ తల్లి అలా పెంచటం వలన ఆ బిడ్డ జీవితం అంతా కూడా పతనమైనట్టుగా చూస్తాం. మన బైబిల్ గ్రంథంలో రిబకా గారు తెలుసు కదా మనందరికీ కూడా. రిబకా పక్షపాతి అనుకుంటాం. కాదు, రిబకా మంచి తల్లి. ఎందుకో తెలుసా? ఆమె ఒకరిని ప్రేమించింది, ఒకరిని ద్వేషించింది అనుకుంటాం. కాదు, మన వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు, నీ గర్భములో 2 జనములను కలవు, ఒకదాని ఒకటి పెనుగులాడుతూ ఉన్నాయి, పెద్దవాడికి చిన్నవాడికి పెద్దవాడు దాసుడని దేవుని మాట ఆమె గుర్తుపెట్టుకొని దేవుని చిత్తంలో చిన్నవాడిని ఆమె పెంచి ఇద్దరిని ఒకేలా పెంచినప్పటికీ కూడా తండ్రి యొక్క ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క కుమారుణ్ణి దేవుని ఆ యొక్క తండ్రి దగ్గరికి పంపించింది. ఎంత మంచి తల్లో! దైవ చిత్తాన్ని నెరవేర్చే తల్లి. దేవుని చిత్తము కొరకు ఆమెను నిందించిన నిందను చక్కగా తీసుకుంది ఆమె. అందుకే ఆమె ఎవరు వివాహము జరిగినా ఇస్సాకు రెబెకాలనే సాదృశ్యం ఆది దంపతులుగా తీసుకుంటారు వాళ్ళని. ఎందుకో తెలుసా? ఆమె దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా ఆమె నడుచుకొని చిత్తాన్ని నెరవేర్చింది. నీ పిల్లల విషయంలో, నీ కుటుంబం విషయంలో నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావో నీ బిడ్డలు బహుగా ఆశీర్వదించబడతారు. యాకోబు ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడని. శ్రమలు కష్టాలు అతనిలో వచ్చిన, వాళ్ళ మామగారు మోసం చేసిన దేవుడు ఎక్కడికక్కడికి అవన్నీ విడుదల చేసి గొప్ప జనాంగ, ఒంటరైన యాకోబు గొప్ప జనాంగంగా ఇశ్రాయేలీలుగా మారిపోయాడు. తల్లి యొక్క పెంపకం, దేవుని యందు భయభక్తులు నేర్పించటం వలన. లేకపోతే ఆ తల్లి అతనికి దేవుని యందు భయభక్తులు నేర్పించకపోతే ఆ దర్శనం వచ్చిన వెంటనే నేను 10వ భాగం తీసుకుంటానని అక్కడ గవిని దగ్గర అతను ఎందుకు దేవుని దగ్గర ఆ యొక్క వాగ్దానం చేస్తాడు అంటే అతని హృదయంలో దేవుని వాక్యము నాటింది తల్లి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మదర్స్ డే పిల్లలు ఎంతో చక్కగా మా అమ్మ అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పి సెల్ ఫోన్లో స్టేటస్లు పెట్టేస్తారు. మంచిదే, అది తప్పని నేను అంటలేదు. కానీ వారిని దేవుని యందు భయభక్తుల్లో పెంచండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీ కొరకు నా కొరకు ఏడవకు, నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడువు. అంటే నువ్వు ప్రార్థన చేయాలి. మాట వినే స్థాయి దాటిపోయారా? వారి కొరకు దేవుడి దగ్గర మొరపెట్టు, ఆయనకు అప్పగించు. నీ పిల్లలు నువ్వు ఏదైతే అనుకున్నావో కొన్ని దినాలకి నీ ప్రార్థన ఫలమై నీ పిల్లల మీదకి వచ్చి ఆ అనుకున్న స్థితిలోనికి వారిని నడిపిస్తుంది. కనుక దేవుని యందు భయభక్తులతో పెంచి అతల్యలాగా కాకుండా మరియలాగా, శారాలాగా, అలాగే రిబకాలాగా, హన్నాలాగా చాలామంది ఉన్నారు తల్లులు. వారిలాగా నీ పిల్లలని అందే నిన్నటి దినాన్ని ధ్యానించుకున్నాం. ఆ యొక్క ఎలీషా దగ్గరికి 2 పిల్లల్ని తీసుకుని వెళ్తుంది ఆ తల్లి. ఆమె ఎంతగా పిల్లల కొరకు గొప్ప తల్లి ఆమె. ఆ తల్లి ఆమెలాగా, అలాగే ఇశ్రాయేలీయుల చిన్నదాన్ని పెంచిన తల్లి, ఆ తల్లిలాగా నీ పిల్లల కొరకు నువ్వు ప్రయాసపడి వారి కొరకు దేవుడి దగ్గర మొర్రపెట్టి వారిని వాక్యానుసారంగా నడిపించినప్పుడు వారి భవిష్యత్తు జీవితంలో గొప్ప కార్యాలు చూసి అనేకులకి ఆశీర్వాదకరంగాను, దేవుని నామానికి మహిమకరంగాను, తల్లి తండ్రికి మంచి పేరుని ఖ్యాతిని తీసుకొచ్చే బిడ్డలుగాను దేవుడు వారిని దీవిస్తాడు. కనుక మనం అట్టి రీతిగా చేద్దాం. నా అందరి పిల్లల్ని అట్టి రీతిగా దేవుని వాక్యంలో పెంచి వారిని పెద్ద చేసి వారిని ప్రభు చేతులకు అప్పగించి వారి ఆశీర్వాదాన్ని మనం కన్నులారా చూద్దాం. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు ప్రభా వెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. తండ్రి నాయన అమ్మలారా నా కొరకు ఏడకండి, సియోను కుమార్తెలారా మీరు నా కొరకు ఏడకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభా. తల్లులకు అయినటువంటి వారికి పిల్లల నిమిత్తం ప్రార్థించమని సిలువ మ్రాణంలో మోస్తూ ఆ యొక్క ప్రభు బాధను అనుభవిస్తూ నాయన రాబోయే తరాల కొరకు నీవు ఎంతగానో ఆలోచించి ఆ తల్లికి చెప్పిన దేవుడా నాయన, మేము నీ మాటను తీసుకొని మా పిల్లల కొరకు దివారాత్రములు నీ సన్నిధిలో మొరపెట్టేవారిగా, వారు నీ దృష్టికి అనుకూలముగా నీ నామ మహిమార్థంగా పెంచేవారిగా అట్టి తెలివి జ్ఞానం వివేకము మాకు దయచేయండి ప్రభా. అట్టి కృపలో మమ్మల్ని నడిపించమని వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి.